ఒరే కుయ్యా, నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా. ఈ రోజు నా జీవిత ధ్యేయం నెరవేరింది. ఉషారాణి ప్రేమిస్తున్నట్టు నాకు తెలిసిపోయింది. తన మనసులో మాట ఉషారాణి లూయిసాతో చెప్పిందట్రా. రే రెచ్చిపోకు భయ్యా, రేపు నీ పే కట్టుకుంటుందేమో. ఇది నీకు హ్యాపీనే, నాకు మాత్రం పెద్ద ట్రాజడీ. అనుకున్న సాధించావు, బాగుంది. కానీ ఉషారాణి ఊపిలో పడిపోయి ఈ కుయ్యాగాడిని వదిలేస్తావా భయ్యా? చచ్చా, నిన్నెలా వదులుకుంటాను రా. ఇక నా విషయం ఉషకి చెప్పి థ్రిల్ చేస్తాను. మంచిది చెప్పే, నీతో పాటు నేను ఆనందపడతాను. కానీ ఈ శుభ సమయంలో నీ పాత ఖాత విజయలక్ష్మి ఎంటర్ అయితే ఎలా ఉంటుందంటావు భయ్యా? బుద్ధి లేకుండా వాగి బుర్ర తినకు. అసలు ఈ వేళప్పుడు విజయలక్ష్మి ఇక్కడికి ఎలా వస్తుందిరా? ఎలాగా? ఎలా? అలాగా. నిద్రపోకూడదు మరి. బాలా బాలా ఎక్కడికి వెళ్ళాడబ్బా? బాలా బాలా. పేషెంట్ కండిషన్ చాలా బ్యాడ్ గా ఉంది. ప్రతి 2 నిమిషాలుగా నేను చెక్ చేస్తుండండి. ఏ మాత్రం తేడా వచ్చినా నాకు వెంటనే తెలియపరచండి. బీ కేర్ఫుల్. అలాగే డాక్టర్. ఏదో నా సుజోగం బోర్ కొడుతుంది. అయ్యి బాబోయ్, ఇప్పుడు ఎలా భయ్యా? వచ్చేస్తుంది. నేను ఆ స్క్రీన్ వెనకాల తాగుంటాను, నువ్వు పేషెంట్ పక్కన సెటిల్ అయిపో. కంపు, నేనే ఆ స్క్రీన్ వెనకాల తాకుంటాను, నువ్వే వాడి పక్కన పడుకో. అమ్ము. బాలా డార్లింగ్. ఈడెవడో శుభ్రాజులా ఉన్నాడే. ఆడి పోలికలైతే ఉన్నాయి గాని ఆడికప్పుడే పోయే కాలం ఎందుకు వస్తుంది? సచ్చినోడు. బాలా, ఇదేదో అడ్డంగా ఉంది, దీని వెనకాల ఉండుంటాడు. అమ్మో, ఊపిరి ఆగిపోయింది. డాక్టర్ డాక్టర్ డాక్టర్, పేషెంట్ ఊపిరి ఆడాలి డాక్టర్. అయితే వెంటనే ఆపరేషన్ చేయాలి. పద. నేను ఎప్పుడు నీవాడిని. ప్రాణనాథ. సుబ్బరాజు. నా మాట విను. సుబ్బరాజు. అయ్యో సుబ్బరాజు, సుబ్బరాజు, సుబ్బరాజు. ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ చూడొచ్చు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సుబ్బరాజు. అయ్యా, నేను ఆ పేషెంట్ ని కాదని ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా మత్తు మంది ఇచ్చి మరీ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేశారు భయ్యా. భయ్యా.